హలో మై లవ్లీ ప్యాసింజర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా బస్సులో ఒక అమ్మాయి ఎక్కింది. తను ఎక్కిన దగ్గర నుంచి చాలా వియర్డ్గా బిహేవ్ చేసింది. తన తల తనే కొట్టుకోవడం, బస్సులో గట్టి గట్టిగా అరవడం, ఇవన్నీ చేస్తూ ఉంది. కాసేపటి తర్వాత నా మొబైల్ ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేసి ఏడ్చుకుంటూ మాట్లాడింది. ఏమన్నా ప్రాబ్లమా అమ్మ అని నేను అడిగితే నాకేమీ చెప్పకుండా ఏడుస్తూనే ఉంది. తను ఏదో ట్రబుల్లో ఉందని అనుకొని 100 డైల్ చేసి పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వమని చెప్పాను. పోలీసు వాళ్ళు నాకు కాల్ చేసి ఎలా మాట్లాడారో మీరే వినండి. ఎవరమ్మాయి? ఇప్పుడు బస్సులో జర్నీ చేసింది సార్. లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉంది. ఎక్కిన దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఆమె ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చెప్పు. 100 కాల్ చేసినావు, 100 కాల్ దేని చేసినావు చెప్పు నాకు. ఆమె కంప్లీట్ గా కొద్దిగా మెంటల్ ట్రాక్ లాగా బిహేవ్ చేసింది సార్ ఇవరక. సరే ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు. 100 కాల్ ఉపయోగం చెప్పు. అదే ఆమె సేఫ్టీ కోసం సార్. అంత ఆమె ఏటో ఇల్లు విడిచిపెట్టి పోతాను అన్నట్టు నీకు ఆమె ఎక్కడ ఉంది ఏం చేయాలి చెప్పు నాకు. నన్ను ఏం చేయమంటే చెప్తాము. ఫోన్ చేసినావు, నీకు ఏం కావాలి చెప్పు నీకు. ఆమె సేఫ్టీ కోసం బస్ స్టాండ్ దిగితే ఒకసారి అడుగుతారు కదా అని కాల్ చేసింది సార్. ఎవరు గుర్తుపడతారు? ఏమైంది? ఆమె ఎక్కడంటారు చెప్పు. అనగానే చెప్పు తమ్ముడు. నువ్వు కాల్ వచ్చి నీతో మాట్లాడుతున్నా. నీ ప్రాబ్లం ఆమె బస్ ఉందా లేదా, ఆమె ఎట్లా గుర్తుపడతాను నువ్వు సార్? ఇప్పుడైతే ఆమె బస్ స్టాండ్కి వస్తా అని చెప్పింది. బస్ స్టాండ్కి వచ్చినా ఒకసారి మీరు అడిగి వాళ్ళ ఇంటికి చేరుస్తారని కాల్ చేస్తా. ఓకే. నువ్వు బస్ స్టాండ్ ఉన్నావా? బస్ స్టాండ్కి వచ్చిన ఆమె కనవడంగా చెప్పు. నేను ఫోన్ చేస్తా. ఓకేనా? పోలీస్ సార్ ఇలా మాట్లాడడం కరెక్టేనంటారా? ప్లీజ్ కామెంట్ చేయండి. దీని ఫుల్ వీడియో కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయర్రి.